దయచేసి ఓఎస్డీ గారిని ఎవరు అపార్థం చేసుకోకండి. ఆయన గంపగుత్తుగా తీసుకెళ్ళి ఎవరికి ఏది కట్టపెట్టట్లేదు. అంత జరిగితే అప్పుడు నన్ను ప్రశ్నించండి. నేను నా తప్పు క్షమాపణ చెప్తాను. అయ్యా, ఆయన గురించి నేను విన్నది కానీ నేను అనుకున్నది కానీ తప్పు అయ్యా, ఆయన కూడా అలాంటి మనిషి అని చెప్పి నేను. కానీ అప్పటి వరకు మాత్రం మీరు లేనిపోని ప్రచారాలు చేయకండి. మీ యూనియన్ నాయకులు మిమ్మల్ని తప్పుదో పట్టిస్తున్నారు. అందరూ కాదు సుమా, కొంతమంది, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం నుంచి కొంతమంది మిమ్మల్ని తప్పుదో పట్టిస్తున్నారు. వాళ్ళకి గతంలో చాలా మంచి పేరు ఉండేది. బట్ ఈ మధ్య కాలంలో మరి వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసమో లేకపోతే ఇంకో దానికోసమో వాళ్ళు కూడా ప్రలోభాలకు లొంగుతున్నారు. తప్పుడు మార్గంలో తప్పుడు ప్రచారాల ద్వారా మిమ్మల్ని తప్పుదో పట్టిస్తున్నారు. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, రిటైర్ అయినటువంటి కొంతమంది ఉద్యోగస్తులు ఒక వర్గం వాళ్ళు మీ వైపు పోరాటం చేస్తున్నారు, ఒకవైపు వాళ్ళు రాంగ్ కాజ్, నేను ఇందాక చెప్పినట్టుగా తప్పుడు కార్యక్రమాలను ప్రోత్సహిస్తారు. వాళ్ళని మీరు ఐడెంటిఫై చేయండి. వాళ్ళు మీకు చాలా పెద్ద పెద్ద బూచులు చూపిస్తున్నారు. మా వెనకాల చాలా ప్రముఖమైనటువంటి మీడియా సంస్థలు ఉన్నాయి, మా వెనకాల ముఖ్యమంత్రి పేషి ఉంది. ఏమీ ఉపయోగం లేదండి. ఇప్పుడున్నది నిజమైనటువంటి ప్రజాస్వామ్యం. 2014 నుంచి, అంటే గత 12 సంవత్సరాల నుంచి ఒక్కటే మాట వినిపిస్తుంది. ఎక్కడైనా ఏదైనా తప్పు చెయ్యమని ఎవరినైనా ఆఫీసర్ని అడిగితే వాళ్ళ నోట్లోంచి వచ్చేటువంటి మొదటి మాట, ఏ మోడీ కా జమానా హై ఇత్నా ఆసాన్ నహీ హై. ఇది మోడీ గారి జమానా, అంత తేలిక కాదు. ఉంటారు, కక్కుతుపడి చేసేవాళ్ళు ఉంటారు, ధైర్యంగా చేసేవాళ్ళు ఉంటారు, సస్పెన్షన్ వస్తే వచ్చింది జైలుకి వెళ్తే వెళ్తాం అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ ఇది మోడీ గారి జమానా. అంతటి నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు కూడా. ఆయన కూడా అక్కడ కూడా కరప్షన్ ఛార్జెస్ లేవు ఆయన మీద. వేరే వేరే ఛార్జెస్ ఉన్నాయి, వేరే వేరే ఆరోపణలు ఉన్నాయి, విమర్శలు ఉన్నాయి. కానీ ఒక కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నటువంటి కరప్షన్ ఛార్జెస్ టైపు ఆయనకి ఎక్కడా లేదు, అలాంటి మార్కులు ఎక్కడా అంటారు. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఉన్నత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి కూడా ఎక్కడా కూడా అవినీతి మరకలేదు. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి కూడా అవినీతి మనకు ఎక్కడా లేదు. వేరే విమర్శలు చాలా ఉన్నాయి. సో నా ప్రగాఢ విశ్వాసం ఏంటంటే, గ్రంథాలయాల్ని మనం నిజంగా కాపాడుకోవాలనుకుంటే వీళ్ళ దృష్టికి తీసుకెళ్ళరు. 5 నిమిషాల్లో బియ్యంలో గడ్డలని ఏరేసినట్టుగా ఈ అవినీతి పక్షుల్ని ఏరేసేయచ్చు. మీకు కష్టం కలిగిందంటే మీ కష్టాన్ని వినడానికి ప్రభుత్వాలు ఉన్నాయి. ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ, అపోజిషన్లో ఉన్నటువంటి పార్టీ వాళ్ళు వ్యక్తిగతంగా కొట్టుకుంటారు, కానీ నిజమైన ప్రజా సమస్య వచ్చినట్టు స్పందిస్తారు వాళ్ళు. ఈ విషయం చాలామందికి తెలియదు మనకి.